హాయ్, వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మహేశ్వరి. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుంది. మామూలుగా అయితే మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనేలా నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య మాత్రం అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టుగానే సాగుతూ ఉంది. ఇక ఇప్పుడు తారక్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా ట్రోలింగ్ జరుగుతుంది. మామూలుగానే రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఇరువురి ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే కాదు, తమ హీరోనే గొప్ప అంటూ వాగ్వాదానికి దిగుతూ ట్రోలింగ్ కు ఎగబడుతూ ఉంటారు. RRR సినిమా పెట్టిన చిచ్చు ఆ వేడి ఇంకా పూర్తిగా తగ్గలేదు. తాజాగా వినాయక చవితి సందర్భంగా వదిలిన దేవరా పోస్టర్స్, గేమ్ చేంజర్ పోస్టర్స్ మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఇందులో ఏది మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ దేవరా అని ఒక పోస్టర్ లో ఉంటే శంకర్స్ గేమ్ చేంజింగ్ అని ఇంకో పోస్టర్ లో ఉంది. అక్కడే తేడా తెలుస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ దేవరా అని, అది శంకర్ గేమ్, అందులో రామ్ చరణ్ పేరు లేదు అని ట్రోలింగ్ చేస్తున్నారు. కత్తి పట్టుకొని కనిపించిన మాస్ అప్పీల్ లేదని, అదే ఫార్మల్ షర్ట్ వేసుకుని తలకు ఎర్రగుడ్డ చుట్టుకుంటే మాస్ అప్పీల్ వచ్చిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక్కడ రామ్ చరణ్ పోస్టర్ కి రకరకాల ఎడిట్లు చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఇరువురు హీరో ఫ్యాన్స్ ఆ రెండు పోస్టర్లని దారుణంగా ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక వాటి ఫలితాల మీద ఇంకెలాంటి చర్చ జరుగుతుందో చూడాలి. దేవర సెప్టెంబర్ 27న, గేమ్ చేంజర్ క్రిస్మస్ కి రానున్న సంగతి తెలిసిందే.